హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఏదైతే జ్ఞాన్వాపి మసీద్కి సంబంధించిన వివాదం జరుగుతోందో అది కానీ, షాహీ ఈద్గా మసీద్ కానీ, కుతుబ్ మీనార్ కానీ, తాజ్మహల్ కానీ ఇలాంటి పురాతన కట్టడాల మూలాల్ని నిర్ధారించి చారిత్రక తప్పిదాల్ని సరిదిద్దాలి అంటూ కొన్నేళ్లుగా కొన్ని హిందూ బృందాలు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తూ ఉన్నాయి. 2019 బాబ్రీ కట్టడం కేసులో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్టికల్ 142 అంటే 142వ రాజ్యాంగ అధికరణ కింద తనకున్నటువంటి అసాధారణ అధికారాల్ని ఉపయోగించి ఆ వివాద స్థలాన్ని రామాలయం కోసం అంటే రామాలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి ట్రస్ట్కి అప్పగించాలి అన్నట్టుగా తీర్పుని ఇచ్చింది. అంతటితో మత స్థలాల కోసం వ్యాఖ్యలు, హైకోర్టు జోక్యాలు వీటికి తెరపడుతుంది అని చాలామంది అనుకున్నారు. కానీ అయోధ్య తర్వాత కాశీ, మధుర వివాదాలనేవి వచ్చాయి. సమాజాన్ని మత ప్రాతిపదికన చీలుస్తూ అల్పసంఖ్యాక వర్గాల్లో అభద్రతా భావాన్ని ఇవన్నీ పెంచుతూ ఉన్నాయి. అయితే మనం చూస్తే శతాబ్దాల క్రితం కొన్ని హిందూ మందిరాల్ని కూలగొట్టి మసీదులు నిర్మించారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటిని కూలగొట్టి ప్రతీకారం తీర్చుకోవాలి, అక్కడ పురాతన హిందూ మందిరాల్ని పునర్నిర్మించాలి అనేసి వాదించటం అనేది ఆ తప్పుల్ని మళ్ళీ పునరావృతం చేయటం లాంటిదే అవుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే 2018లో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మనకి పూర్వ చరిత్ర ఈనాటి ప్రాథమిక హక్కులకి సంఖ్యలు బిగించొద్దు అన్నట్టుగా చెప్పింది. అయినా కూడా చారిత్రక తప్పిదాలకి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ధోరణి అనేది పెరుగుతోంది. దాన్ని మేధావులు ఖండించకపోవటం అనేది మన దేశ లౌకిక పునాదుల్ని బలహీనం చేస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? ఎప్పుడు? 1991వ సంవత్సరంలో. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 అప్పుడు ఆ తర్వాత ప్రార్థనా స్థలాలు ఎక్కడ ఎలా ఉన్నాయో అలాగే కొనసాగించాలి, వాటి స్వరూప స్వభావాల్ని మార్చకూడదు అన్నట్టుగా 1991లో పార్లమెంట్ ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టాన్ని చేసింది. దాని నుంచి ఒక్క బాబ్రీ కట్టడాన్ని మాత్రమే మినహాయించటం జరిగింది. ఒక మతానికి లేదా ఒక మత శాఖకి చెందినటువంటి ప్రార్థనా స్థలాన్ని వేరే మతానికి లేదా ఒకే మతంలోని వేరే శాఖకి చెందిన స్థలంగా మార్చకూడదు అన్నట్టుగా ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 3 అన్నటువంటిది చెప్తోందనమాట. అయితే అన్ని మత స్థలాల ప్రస్తుత స్వారూప్య స్వభావాల్ని యథాతథంగా పరిరక్షించాలి అన్నట్టుగా ఈ చట్టం అనేది ఆదేశిస్తోంది. అయితే ఈ చట్టం సర్వమత సమానత్వ సూత్రం మీద ఆధారపడింది అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా 2019లో వ్యాఖ్యానించటం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రార్థనా స్థలాలకి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలి అన్నట్టుగా ఈ చట్టం అనేది చెప్తోంది. ఇది రాజ్యాంగబద్ధమైందే అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట. అంటే మత సమానత్వం కోసం చట్టం, న్యాయస్థానాలు ఎన్నిసార్లు చెప్పినా మత వివాదాల్ని కొంతమంది రెచ్చగొడుతూనే ఉన్నారు. కేంద్రంకి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వ ప్రతినిధులు, సంస్థలు కూడా ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోవటం వల్ల ఇవి మరింతగా ఎక్కువ రావటానికి ఆస్కారం అనేది ఏర్పడుతోంది. అంటే మతపరమైన వివాదాల మీద వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు తీర్పులు తెలపటం కూడా మన దేశ లౌకిక స్వభావానికి ఇబ్బందికరంగా మారుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండో పసిఫిక్ ఆర్థిక చట్రం లేదా ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అంటాము, IPEF అనేసి. ఎవరు ఈ IPEF అన్నటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటే USA అన్నటువంటిది. టోక్యోలో ఇటీవల జరిగినటువంటి ఇండో పసిఫిక్ చతుర్భుజి అంటే క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటి దాన్ని అమెరికా తీసుకొచ్చింది. దాని మీద మొత్తం 13 దేశాలు సంతకాలు చేశాయి. అంటే దీనికి సరఫరా గొలుసు వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావటం, కర్బన ఉద్గారాల్ని నియంత్రించేలాగా మనము హరిత ఇంధనాల్ని వినియోగించటం, మౌలిక వసతుల నిర్మాణం, అవినీతి నిర్మూలన, అలాగే సరసమైనటువంటి పన్నుల వ్యవస్థ, వీటితో వ్యాపార అభివృద్ధికి కృషి చేయటం, ఇలాంటి 4 లక్ష్యాల్ని పెట్టుకోవటం జరిగింది. అంతేకాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కూడా పరస్పర సహకారానికి సంబంధించి ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ప్రాతిపదికగా నిలుస్తుంది అన్నట్టుగా ఒక సంయుక్త ప్రకటన చేయటం జరిగింది. అసలు ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది ఉమ్మడి ఆశయాల ప్రకటన తప్ప సమగ్ర వాణిజ్య ఒప్పందం అనేది కానీ లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లాంటిది కానీ కాదు.
మనకి ఈ ఐపీఎఫ్ నిర్దిష్ట గడువు లోపల ఫలానా ఫలితాలను సాధించడానికి ఉద్దేశించింది కూడా కాదు. దానివల్ల సభ్య దేశాల మధ్య ఎగుమతి దిగుమతి సుంకాలు లాంటివి తగ్గవు. భారత్తో సహా ఇతర సభ్య దేశాల వస్తు సేవలకి అమెరికా మార్కెట్లో స్వేచ్ఛగా ప్రవేశం లభించటం లాంటిది లేదు. అంటే ఎవరికీ లాభం లేనటువంటి ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది ఎంతకాలం నిలబడుతుంది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇంతకు ముందే 2 బహుళపక్ష వాణిజ్య ఒప్పందాలు అనేవి కుదిరాయి. ఒకటి ఆర్సీఈపీ అన్నటువంటిది సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందం అనేది. రెండవది వచ్చేసరికి సిపిటిపిపి అనేసి అంటే సమగ్ర ప్రగతిశీల విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం అనేసి. ఆ రెండింటినీ కూడా ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్తో పోల్చి చూడాలి. భారత్ అమెరికా ఈ రెండింటిలోనూ భాగస్వాములు కావు. అయితే ఆర్సీఈపీలోకి వచ్చేసరికి అక్కడ చైనా కూడా సభ్యదేశంగా ఉంది. అయితే ఈ సిపిటిపిపి సభ్యత్వం అనే దీంట్లోకి వచ్చేసరికి భారత్ అమెరికా 2 భాగస్వామ్యం కాదు. ఈ సిపిటిపిపి సభ్యత్వం కోసం చైనా కూడా దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ ఇండో పసిఫిక్ ఆర్థిక చట్రంలో మిగతా సభ్య దేశాలన్నీ కూడా ఆర్సీఈపీ సిపిటిపిపిలలో భాగస్వాములుగా ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం సంతకాలైనటువంటి ఆర్సీఈపీ అన్నటువంటిది ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో చేరితే చైనా యొక్క వస్తువులు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నుంచి పాల ఉత్పత్తులు మన మార్కెట్లోకి ఎక్కువగా వచ్చి పడతాయి అనేటటువంటి ఆందోళనతో మన భారత్ ఈ ఆర్సీఈపీలోకి చేరలేదు. అలాగే సిపిటిపిపి వల్ల కూడా చైనా సరుకులు వచ్చిపడి మన చిన్న వ్యాపారులు రైతులు కార్మికులు వీళ్ళు దెబ్బతింటారు అన్నట్టుగా అమెరికా కూడా దాన్ని దూరం పెట్టింది. చైనా నుంచి నేరుగా కాకపోయినా ఆర్సీఈపీ సిపిటిపిపిలలో ఇతర సభ్య దేశాల నుంచి చైనా సరుకులు అమెరికా భారత్లలోకి వచ్చి పడేటటువంటి అవకాశం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ 2 వాణిజ్య భాగస్వాముల్లో అంటే ఆ 2 వాణిజ్య ఒప్పందాల్లో భాగస్వాములైనటువంటి దేశాలు ఇప్పుడు ఈ ఇండో పసిఫిక్ ఆర్థిక చట్రంలోనూ సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ దేశాల ద్వారా చైనా సరుకులు వచ్చిపడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ ఐపీఎఫ్ అన్నటువంటిది ఇప్పటికైతే ఉమ్మడి ఆశయాల ప్రకటనగా ఉంది తప్ప సమగ్ర వాణిజ్య ఒప్పందంగా ఇది మారలేదు. చైనా ఆర్థిక ఆధిపత్యం మీద భారత్ భయాలు అనేటటువంటివి చాలా ఉన్నాయి. భారత్ 2019లో కుదిరినటువంటి ఆర్సీఈపీలో చేరకపోయినా గడిచిన 3 ఏళ్లలో చైనా దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. ఒక్క గల్వాన్ ఘర్షణలు జరిగిన 2020లో తప్ప ప్రస్తుత సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో కూడా చైనాతో భారత వాణిజ్యం 15% పెరిగింది. గత సంవత్సరం చైనాతో భారత్ వాణిజ్య లోటు అన్నటువంటిది 69% పెరిగింది. లాస్ట్ ఇయర్ భారత్లో చైనా పెట్టుబడులు కూడా పెరిగాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఐపీఎఫ్ చర్చల్లో పాల్గొంటూనే తదుపరి కార్యాచరణ ఏంటో అమెరికా నిర్దిష్టంగా ప్రకటించే వరకు కూడా నిరీక్షించాలి అన్నట్టుగా భారత్ భావిస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇండో పసిఫిక్ ఆర్థిక చట్రం ఇనిషియేటివ్ని ఏ దేశం తీసుకొచ్చింది? యుఎస్ఏ. ఇందులో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? ఎన్ని దేశాలు? 13 దేశాలు. ఏమేంటవి? 1 అమెరికా అన్నటువంటిది, 2 భారత్, 3 ఆస్ట్రేలియా, 4 బ్రూనై, 5 ఇండోనేషియా, 6 జపాన్, 7 దక్షిణ కొరియా, 8 ఫిలిప్పైన్స్, 9 మలేషియా, 10 న్యూజిలాండ్, 11 సింగపూర్, 12 థాయిలాండ్, 13 వియత్నాం. ఈ 13 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి త్రివిధ దళాధిపతి నియామకానికి సంబంధించి. మనకి మొదటి త్రివిధ దళాధిపతి లేదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లేదా సిడిఎస్ అంటాము. ఈ సిడిఎస్గా ఎవరు నియమితులయ్యారు? మనం చూస్తే అసలు 2019 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటలో ప్రసంగిస్తూ మోదీ ఇలా ఒక త్రివిధ దళాధిపతిని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా ప్రకటించటం జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే బిపిన్ రావత్ ఆ హోదాలో నియమితులయ్యారు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో 2021వ సంవత్సరం డిసెంబర్లో ఈయన మరణించారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఈ సిడిఎస్ పదవి అనేది ఖాళీగానే ఉంది. అయితే కొత్త త్రివిధ దళాధిపతి గురించి అన్వేషణ చేస్తున్నాము అనేసి చెప్పినా కూడా ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు. అయితే మనం చూస్తే త్రివిధ దళాధిపతి లేదా సిడిఎస్ అంటాము. సిడిఎస్ భారత రక్షణ శాఖలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తారు. సైనిక వ్యవహారాల శాఖకి కార్యదర్శిగాను, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి అధ్యక్షులుగాను, త్రివిధ దళాల విషయంలో రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగాను, అలాగే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ సభ్యుడిగాను వ్యవహరిస్తారు. అలాగే సైనిక సంస్కరణల్లో భాగంగా థియేటర్ కమాండ్లని సృష్టించేటటువంటి బాధ్యతని కూడా సిడిఎస్కే అప్పగించారు.
అయితే హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మరణించటంతో ఆ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ కొత్త CDS కోసం చూస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దాని తర్వాత కొద్ది రోజుల్లో అప్పటి త్రివిధ దళాధిపతుల్లో సీనియర్ అయినటువంటి సైన్యాధిపతి MM నరవణే ఈయనని చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతల్ని ఇవ్వటం జరిగింది. అంటే గతంలో బిపిన్ రావత్తో కలిసి సైనిక సంస్కరణల మీద నరవణే పనిచేసి ఉండటంతో పదవీ విరమణ తర్వాత ఆయనే CDS అవుతారు అన్నట్టుగా ప్రచారం జరిగినా కూడా దీని మీద ప్రభుత్వం స్పందించలేదు. మొదటి త్రివిధ దళాధిపతి అయినటువంటి బిపిన్ రావత్ మన రక్షణ శాఖ దగ్గర ఉన్నటువంటి నిధులు వాటికి సరిపడా నిధులు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ఆయా దళాల కొనుగోళ్లలో ప్రాధాన్యాలను నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే త్రివిధ దళాధిపతి ప్రాజెక్ట్ 75 ఇండియాకి రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోద ముద్ర లభించడంలో కూడా ఈయన కీలక పాత్రను పోషించారు. అలాగే ఆధునిక యుద్ధరంగ అవసరాలకి అనుగుణంగా కొత్త విమాన వాహక నౌకలకు బదులుగా జలంతర్గాముల వైపుగా ఆయన మొగ్గు చూపటం జరిగింది. సైనిక సంస్కరణలు అనేవి ఒక్కసారిగా ముగిసేవు కావు కాబట్టి అమెరికాలోనే వాటికి కొన్ని దశాబ్దాల కాలం పట్టింది. కాబట్టి ఆ అనుభవాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ అమెరికా ఇప్పటికీ తన లోపాలని సరిచేసుకుంటోంది. కాబట్టి వాటిని గమనిస్తూ భారత్ కూడా ఆ దిశగా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాగ CDS ఖాళీ ఏదైతే ఉందో ఆ నియామకాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మరొక వైపు సైనిక వ్యవహారాల్లో పౌర అధికారుల జోక్యాన్ని తగ్గిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ని కొత్తగా ఏర్పాటు చేయటం జరిగింది. దళాల యొక్క రోజువారీ కార్యకలాపాలకు అవసరమైనటువంటి కొనుగోళ్లని ఆ విభాగం పర్యవేక్షిస్తోంది. దానికి కార్యదర్శిగా త్రివిధ దళాధిపతి వ్యవహరిస్తారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం CDS పదవిని నిర్వహించే 4 నక్షత్రాల జనరల్ హోదా అన్నటువంటిది కార్యదర్శి కంటే పెద్దది. దాన్ని పట్టించుకోకుండా తొలి CDSకి సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శి బాధ్యతల్ని అప్పగించారు. ఆ లోపాలని సరిచేసేందుకు ఇప్పుడు 3 స్టార్ అంటే 3 నక్షత్రాల హోదా కలిగినటువంటి చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ని ఆ శాఖాధిపతిగా నియమించి ఆయన CDS పరిధిలో పనిచేసేలాగా నిబంధనల్ని మార్చే అవకాశం అనేది ఇప్పుడు ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశపు మొదటి త్రివిధ దళాధిపతి ఎవరు? జనరల్ బిపిన్ రావత్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక పుస్తకాన్ని విడుదల చేయటం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 14 విభాగాల్లో మోదీ సర్కార్ సాధించినటువంటి విజయాల్ని ఇందులో ప్రస్తావించారు. అవి ఏంటి అంటే 1 స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి, 2 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి, అమృత్ పథకానికి సంబంధించి, అలాగే మురుగునీటి శుద్ధి ప్లాంట్లకి సంబంధించి, అలాగే PM సౌభాగ్య అనేటటువంటి పథకానికి సంబంధించి, PM కిసాన్ పథకం గురించి, అలాగే భూసార పరీక్షలకి సంబంధించి, రైతులకి కార్డులు పంపిణీ చేయటానికి సంబంధించి, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులకి సంబంధించి, కృషి సించాయ్ యోజన పథకం గురించి, స్వమిత్వ అనేటటువంటి పథకం దీని ద్వారా గ్రామాల్లో డ్రోన్ సర్వేని చేపట్టడం గురించి, ఆయుష్మాన్ భారత్ పథకం గురించి, మిషన్ ఇంద్రధనుష్ కింద, అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు EWS రిజర్వేషన్స్ 10% రిజర్వేషన్స్ గురించి, అలాగే ఈ ట్రిపుల్ తలాక్ లేదా ముమ్మారు తలాక్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయటం గురించి, అలాగే నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి, అయోధ్య ఆలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్, కేదార్నాథ్ ధామ్ ఆలయాల అభివృద్ధికి సంబంధించి ఇందులో ప్రస్తావించారు. అయితే 8 సంవత్సరాల కాలంలో GST రద్దు కానివ్వండి, డిమానిటైజేషన్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ అభియాన్ కానివ్వండి, నమామి గంగే ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలా ఏవేవైతే ఇనిషియేటివ్స్ తీసుకొచ్చామో మనం చూస్తే జల్ జీవన్ మిషన్ అనేసి, ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన అనేసి, ఇవన్నీ కూడా ఏవేవైతే ఈ 8 సంవత్సరాల్లో చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటి గురించి నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, సంక్షేమం పుస్తకంలోని ముఖ్యాంశాలను తెలపండి అన్నప్పుడు మనకి వీటి గురించి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద చెల్లించాల్సినటువంటి వార్షిక ప్రీమియం జూన్ 1వ తేదీ నుంచి పెరగబోతోంది. ఈ 2 పథకాలు కూడా ప్రతికూలతను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా ఈ జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియంని ఇంతకుముందు 330 ఉండేది, దాన్ని 436కి, సురక్షా యోజన ప్రీమియంని 12 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20 రూపాయలకి పెంచటం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనని విడుదల చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015వ సంవత్సరంలో.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు అన్నటువంటిది జీడిపిలో 6.71%గా నమోదైంది. సవరించిన బడ్జెట్ అంచనా 6.9%తో పోలిస్తే ఇది తక్కువే. క్యాగ్ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 ద్రవ్యలోటు అనేది 15,86,537 కోట్లుగా ఉండొచ్చు అనేసి అంచనాలో పేర్కొంటే ఇది 6.71%గా నమోదైంది. అయితే ఇది వాస్తవానికి 15,91,089 కోట్లుగా ఉండొచ్చు అనేసి ఆర్థిక శాఖ అంచనా వేసింది. అంటే 6.9%. దాంతో కంపేర్ చేస్తే ఇది 6.71% అంటే తక్కువే కదా. అయితే మనం చూస్తే 6.8% అంచనా కన్నా కూడా ఇది తక్కువగానే నమోదైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2021-22లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఎంత శాతంగా నమోదైంది? 6.71%గా నమోదైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లేదా బీడీఎల్కి రక్షణ శాఖ నుంచి మొత్తం 2,971 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ అనేది లభించింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం భారత వాయుసేనకి మరియు నౌకాదళానికి అస్త్రా MK1BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్ని బీడీఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ని మొత్తం 6 సంవత్సరాల్లో బీడీఎల్ అనేది పూర్తి చేయాలి. దీనికి సంబంధించి అస్త్రా క్షిపణుల్ని దేశీయ అవసరాలకి మాత్రమే కాకుండా కొన్ని ఇతర దేశాలకు కూడా అందిస్తూ ఉన్నారు. అయితే బీడీఎల్ DRDO ఇవి సొంతంగా ఆవిష్కరించినటువంటి అస్త్రా క్షిపణి 20 కిలోమీటర్ల ఎత్తులో 80 నుంచి 110 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలదు. ఈ క్షిపణులతో వాయుసేన నౌకాదళాల శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, వాయుసేన నౌకాదళాలకి అస్త్రా MK1BVR ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్ని అందించటానికి భారత రక్షణ శాఖ భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో ఎన్ని కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది? ఎన్ని కోట్లు? 2,971 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం 21 రాష్ట్రాలకి కలిపి 86,912 కోట్ల రూపాయలని విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్కి 3,199 కోట్లు, తెలంగాణకి 296 కోట్ల రూపాయల పరిహారం అనేది అందించింది. ఇందులో మనం చూస్తే మొత్తంలో 47,617 కోట్లు 2022 జనవరి వరకు చెల్లించాల్సినటువంటి బకాయిలు అయితే ఇంకొక 21,322 కోట్లు ఫిబ్రవరి మార్చికి, 17,973 కోట్లు ఏప్రిల్ మే నెలలకి సంబంధించినవి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రకే 14,145 కోట్ల రూపాయలని, తర్వాత తమిళనాడుకి 9,602 కోట్లు, ఆ తర్వాత యూపీకి 8,874 కోట్లు, కర్ణాటకకి 8,633, ఢిల్లీకి 8,012 కోట్ల రూపాయలని వచ్చాయి. అయితే అత్యల్ప మొత్తం పొందినటువంటి రాష్ట్రాల్లో అస్సాం అన్నటువంటిది చివరి స్థానంలో ఉంది. అంటే 232 కోట్లు మాత్రమే. దాని తర్వాత తెలంగాణ 296 కోట్లు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం 21 రాష్ట్రాలకి కలిపి ఎన్ని కోట్ల రూపాయలని మంజూరు చేసింది? ఎన్ని కోట్లు? మొత్తం 86,912 కోట్ల రూపాయలు. అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మొత్తం 3,199 కోట్ల రూపాయలని విడుదల చేసింది. తెలంగాణకు వచ్చేసరికి 296 కోట్ల రూపాయలని విడుదల చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశంలో పొగాకు ఉత్పత్తుల ద్వారా పోగుపడేటటువంటి చెత్త చెదారం తొలగింపు కోసం ప్రతి సంవత్సరం అవుతున్నటువంటి ఖర్చు మొత్తం $766 మిలియన్ లేదా 5,946.3 కోట్లుగా ఉంది అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ భారం అనేది చైనా మీద 20,184 కోట్లు ఉంటే బ్రెజిల్, జర్మనీల మీద 1,552 కోట్ల మేర ఉంది అన్నట్టుగా వివరించింది. అయితే ఈ భారం అంతా కూడా పన్ను చెల్లింపుదారుల మీద పడుతోంది అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. భారత్లో అయితే చెత్త తొలగింపుకు ఏటా అవుతున్న వ్యయంలో పొగాకు ఉత్పత్తుల వాటా 9.57% ఉంది అన్నట్టుగా తెలిపింది. మనకి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా WHO ప్రకటన చేస్తూ దీని గురించి చెప్పటం జరిగిందన్నమాట. క్వశ్చన్ చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం
భారత్లో పొగాకు ఉత్పత్తుల చెత్త తొలగింపుకు ఏటా అవుతున్న ఖర్చు ఎంత? 5,946 కోట్ల రూపాయల ఖర్చు అనేటటువంటిది అవుతోంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆమ్లాలు మరియు క్షారాలకి సంబంధించి. మనం ప్రతిరోజు అది సహజ సిద్ధంగా కానీ లేదా ఆర్టిఫిషియల్గా కానీ వాడేటటువంటి ప్రతి పదార్థంలో కూడా ఆమ్లాలు లేదా క్షారాలు అనేటటువంటివి ఉంటాయి. వాటి ధర్మాల్ని, వినియోగ వివరాలు, వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మనం చూస్తే ప్రకృతిలో లభించే పదార్థాలని వాటి రసాయన ధర్మాలు అలాగే వాటి యొక్క ప్రవర్తన ఆధారంగా ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అన్నట్టుగా వర్గీకరించటం జరిగింది. ఆమ్లాలు అంటే ఏంటి? రుచికి పుల్లగా ఉంటూ భక్షించి వేసేటటువంటి ధర్మాన్ని కలిగి ఉండే వాటిని ఆమ్లాలు అంటాము. అవి కూడా 2 రకాలుగా ఉంటాయి. ఏంటి? ఒకటి బలమైన ఆమ్లాలు అని, 2 బలహీనమైన ఆమ్లాలు అనేసి. బలమైన ఆమ్లాలు అంటే మనము pH అనేటటువంటి ఒక వాల్యూని చెప్తూ ఉంటాం. pH అన్నటువంటిది 3 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాటిని బలమైన ఆమ్లాలు అంటాము. అదే pH అన్నటువంటిది 3 కన్నా తక్కువగా ఉంటే వాటిని బలహీన ఆమ్లాలు అనేసి పిలుస్తూ ఉంటాము. బలమైన ఆమ్లాలకి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాము అంటే పర్క్లోరిక్ ఆమ్లం కానీ, సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, వీటిని బలమైన ఆమ్లాలుగా చెప్తాం. ఇక బలహీన ఆమ్లాలు అంటే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం అనేసి, ఎసిటిక్ యాసిడ్ అనేసి, టోరిక్ యాసిడ్, అలాగే అన్ని కార్బాక్సిలిక్ ఆమ్లాల్ని మనం బలహీన ఆమ్లాలుగా చెప్తాము. అయితే ఆమ్లాల్లో అత్యంత బలమైనది పర్క్లోరిక్ ఆమ్లం అన్నటువంటిది. పర్క్లోరిక్ ఆమ్లం దీన్నే HClO4 అనేసి పిలుస్తూ ఉంటాం. HClO4 అనేసి. హంఫ్రీ డేవి ప్రకారం ఆమ్లాలన్నింటిలో తప్పనిసరి ఆవశ్యక మూలకం వచ్చేసి హైడ్రోజన్ అన్నటువంటిది. ఇక క్షారాలకు వస్తే రుచికి చేదుగా ఉండి సబ్బులాగా మృదువైన స్పర్శని కలిగి ఉండే రసాయనాల్ని క్షారాలు అని పిలుస్తాము. అవి కూడా బలహీన క్షారాలు అనేసి, బలమైన క్షారాలు అనేసి 2 రకాలుగా వర్గీకరిస్తారు. బలహీన క్షారాలకు ఉదాహరణగా అమోనియం హైడ్రాక్సైడ్, సోడియం బైకార్బోనేట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఇలాంటి వాటిని చెప్తాము. బలమైన క్షారాలుగా సోడియం హైడ్రాక్సైడ్, లిథియం హైడ్రాక్సైడ్, అలాగే 1A 2A గ్రూప్ లోహ పరమాణువుల హైడ్రాక్సైడ్లన్నీ కూడా ఈ బలమైన క్షారాలకి ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాము. అలాగే పృస్పిక్ ఆమ్లం లేదా హైడ్రోజన్ సైనైడ్ అన్నటువంటి ఆ పదార్థాలను రుచి చూడటం అనేది చాలా ప్రమాదకరం కూడా. అయితే వీటిని ఎలా కనుక్కోవచ్చు అంటే లిట్మస్ పరీక్ష అన్నటువంటిది ఉంటుంది. ఏంటి ఈ లిట్మస్ పరీక్ష అన్నటువంటిది? ఈ లిట్మస్ పరీక్షలో లిట్మస్ కాగితం అనేటటువంటిది ఉంటుంది. ఈ కాగితం మీద ఆమ్లం వేస్తే నీలిరంగు ఏదైతే లిట్మస్ కాగితం ఉంటుందో దాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. క్షారాలేమో ఎరుపు రంగు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తాయి. ఈ లిట్మస్ పరీక్ష ఆమ్ల క్షారాల యొక్క బలాల్ని మాత్రం వివరించదు. అయితే అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం అనేటటువంటిది ఒకటి ఉంది. దీంట్లో ఏంటి అంటే ఆమ్లాలు నీటిలో కరిగి ఆమ్లాలు అయితే H+ అయాన్లని ఇస్తాయి. అదే క్షారాలు అనుకోండి OH- అయాన్లని ఇస్తాయి. ఈ సిద్ధాంతం అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది నీటిలో కరగనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి వివరణ ఇవ్వలేదు. ఏంటి నీటిలో కరగనటువంటి పదార్థాలకు ఎగ్జాంపుల్గా? నీటిలో కరగని పదార్థాలకు ఎగ్జాంపుల్గా సిలికాన్ డయాక్సైడ్, అలాగే కాల్షియం కార్బోనేట్ వీటిని చెప్తూ ఉంటాము. అలాగే బ్రాన్స్టెడ్ లౌరీ ఆమ్ల క్షార సిద్ధాంతం అనేటటువంటిది ఉందన్నమాట. ఇందులో ఏంటి? ఈ బ్రాన్స్టెడ్ లౌరీ ఆమ్ల క్షార సిద్ధాంతంలో ప్రోటాన్లు అంటే H+ దాత వచ్చేసరికి ఆమ్లం, ప్రోటాన్లను స్వీకరించేటటువంటిదేమో క్షారం. అంటే ప్రోటాన్లని దానం చేయటం, స్వీకరించటం అనేటటువంటిది ఇంకొక పదార్థ సమక్షంలో జరుగుతుంది అన్నట్టుగా ఈ బ్రాన్స్టెడ్ లౌరీ ఆమ్ల క్షార సిద్ధాంతం అనేది చెప్తుంది. అలాగే లూయిస్ ఆమ్ల క్షార సిద్ధాంతం అనేది ఉంది. ఇందులో ఎలక్ట్రాన్ జంట స్వీకర్త అనేటటువంటిది ఆమ్లం అన్నమాట. అలాగే ఎలక్ట్రాన్ జంటను దానం చేసేది వచ్చేసరికి క్షారం. అంటే ఎలక్ట్రాన్లను తీసుకునేదేమో ఆమ్లం, ఎలక్ట్రాన్ జంటను దానం చేసేదేమో క్షారం అన్నట్టుగా ఈ లూయిస్ ఆమ్ల క్షార సిద్ధాంతం చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ ట్రైఫ్లోరైడ్, జింక్ క్లోరైడ్ ఇవేమో ఎలక్ట్రాన్ జంటను స్వీకరించేవి, అందుకే అవి ఆమ్లాలయ్యాయి. ఇక ఎలక్ట్రాన్ జంటను దానం చేసేవి క్షారాలు అన్నాం. వాటికి ఎగ్జాంపుల్గా అమోనియం, వాటర్ వీటిని చెప్తూ ఉంటాం. సాధారణంగా తటస్థీకరణ చర్యలు అనేవి వేగంగా జరుగుతూ ఉంటాయి. కానీ లూయిస్ ఆమ్ల క్షారాల మధ్య చర్యలు నెమ్మదిగా జరుగుతాయి. దానికి కారణం మాత్రం వివరించలేదు.
అయితే మనకి జీర్ణ రసంలో ఉండేటటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉంటుంది. నిమ్మ రసంలో అయితే సిట్రిక్ ఆమ్లం, వెనిగర్లో అయితే ఎసిటిక్ ఆమ్లం, ఉసిరిలో అయితే ఆస్కార్బిక్ ఆమ్లం, అలాగే టమాటా, పాలకూర వీటిలో అయితే ఆక్సాలిక్ ఆమ్లం అనేవి ఉంటాయి. ఇక చింతపండు, ద్రాక్ష, మామిడికాయలు వీటిలో అయితే టార్టారిక్ ఆమ్లం, గోధుమల్లో అయితే గ్లూటామిక్ ఆమ్లం, యాపిల్లో అయితే మాలిక్ యాసిడ్ అనేసి, గడ్డిలో అయితే బెంజోయిక్ ఆమ్లం అనేసి ఉంటాయి. అలాగే మనకి వెన్నలో అయితే బ్యూటనోయిక్ ఆమ్లం అని, పాలు పెరుగులో అయితే లాక్టిక్ ఆమ్లం అని, తేయాకులో అయితే టానిక్ ఆమ్లం అనేసి, సోడా నీటిలో అయితే కార్బోనిక్ ఆమ్లం అనేసి, పామాయిల్లోనేమో పామిటిక్ ఆమ్లం అనేసి ఇవన్నీ ప్రధానంగా ఉంటాయి. అయితే వివిధ పదార్థాల్లో ఉపయోగించే క్షార స్వభావ లవణాలేంటి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి pH అనేటటువంటిది ఎందుకు వాడతారు అంటే H+ అయాన్ల గాఢత ఏదైతే ఉంటుందో ఆ H+ అయాన్ల గాఢత లేదా సంఖ్యకి సంబంధించి ఒక సంవర్గమాన విలువకి pH అనేసి పేరు పెట్టడం జరిగింది. అంటే జల ద్రావణంలో ఉన్నటువంటి H+ విలువను పొందటానికి మనకి 10 సంఖ్యని ఏ రుణఘాతానికి పెంచాలో ఆ ఘాత విలువని ఆ ద్రావణం యొక్క pH అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే పి సోరెన్సేన్ అనేటటువంటి డచ్ శాస్త్రవేత్త 0 నుంచి 14 విలువ మధ్య గల pH స్కేల్ని ప్రతిపాదించటం జరిగింది. ఆమ్లాలు వచ్చేసరికి ఆమ్లాలు pH విలువ అన్నటువంటిది 7 కంటే తక్కువగా ఉంటుంది. అదే క్షారాలకు వచ్చేసరికి ఈ pH విలువ అన్నటువంటిది 7 కన్నా ఎక్కువగా ఉంటుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి కింది వాటిని జతపరచండి. ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ మరియు పాజిట్రాన్కి సంబంధించి వీటిని కనుగొన్నది ఎవరు అన్నట్లుగా. ప్రోటాన్ని కనుగొన్నటువంటిది ఎవరండి ప్రోటాన్ని కనుగొన్నది? రూథర్ఫర్డ్. అలాగే ఎలక్ట్రాన్ని ఎవరు కనుగొన్నారు? జే థామ్సన్. న్యూట్రాన్ని ఎవరు కనుగొన్నారు? జేమ్స్ చాడ్విక్. పాజిట్రాన్ని ఎవరు కనుగొన్నారు? కార్ల్ డి అండర్సన్. అంటే డీకేమో 4A, న్యూట్రాన్ వచ్చేసరికి జేమ్స్ చాడ్విక్, ఎలక్ట్రాన్ వచ్చేసరికి ఎవరు? ఎలక్ట్రాన్ వచ్చేసరికి జే థామ్సన్, ప్రోటాన్ వచ్చేసరికి రూథర్ఫోర్డ్. సో ఒకటవ దానికి థర్డ్ ఆప్షన్, సో సి అండ్ డిలో ఉంది. రెండవ దానికి ఎలక్ట్రాన్ వచ్చేసి జే థామ్సన్ 1, సో రెండిట్లో ఉంది. సి న్యూట్రాన్కి వచ్చేసరికి జేమ్స్ చాడ్విక్ 2, అంటే ఆప్షన్ డి అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత వృద్ధురాలైన పారాచూటిస్ట్గా గిన్నిస్లో ధృవీకరణ పత్రం పొందిన వ్యక్తి ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.